అందరికీ నమస్కారం. ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చారు అంత ఏం సీన్ లేదు. బట్ యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ కొలాబరేషన్ శ్రేయతో చేసినందుకు. And we would like to take this opportunity to take this to the next level. And Shreya అంటే అందరికి తెలిసే ఉంటుంది. సో మనం నార్మల్ ప్లాట్ ని చాలా ఈజీగా అమ్మేస్తారు. సో దట్ ఈస్ మన ఎండి గారి కాన్ఫిడెన్స్ మీ అందరి మీద. ఇంకా ఇక్కడ అయితే ఆల్రెడీ అందరికి తెలుసు, ఆల్రెడీ ఈఎంఐ సోర్స్ కూడా ఉంది, రెంట్కి ఆల్రెడీ వస్తారని ఆల్రెడీ చెప్పేశారు. సో ఐఎమ్ షూర్ చాలా ఈజీగా ఈ ప్రాజెక్ట్ ని మనం క్లోజ్ చేస్తాం అనుకుంటాను. అండ్ చాలా సంతోషమైన విషయం ఏంటంటే స్టార్టింగ్ లో నేను ఇక్కడి శ్రేయలో ఐ డోంట్ నో వాట్ ఐ హావ్ టు టెల్. నేను ఇక్కడ కొలాబ్ చేసినప్పుడు ఒక డేకి ఒక ఈవెంట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు సార్ చెప్పారు 3 ఈవెంట్స్ చేస్తున్నామని. సో దాట్ ఈస్ ద ప్రోగ్రెస్. అందరూ అంతా బిజీ అయిపోయారు. ఒకే రోజులో 3 ఈవెంట్స్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడు మీరు అందరూ చెప్తారు లైక్ యువర్ లక్కీ హ్యాండ్ అని. నేను చెప్తున్నాను నాకు శ్రేయ లక్కీ. ఎందుకంటే నేను లాస్ట్ ఈవెంట్ ఇక్కడ తడలో చేసేలాక 2 మంచి ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. సో ఐ హోప్ త్వరలో నేను I make all of you proud very soon because the project which I'm working నాకు కూడా చాలా హోప్స్ ఉంది. అండ్ దానివల్ల ఈ మంత్ ఆల్మోస్ట్ అంటే నాట్ ఈవెన్ సండే కూడా రెస్ట్ తీసుకోకుండా ఎవ్రీడే షూటింగ్స్ జరుగుతున్నాయి. సో దిస్ వాజ్ ద ఓన్లీ డే ఐ హ్యాడ్ రెస్ట్. సో ఐ థాట్ కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుందామంటే మీకు తెలుసు కదా సార్ ఎంత స్పీడ్ ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో చెప్పేస్తారు ఇలా ఈవెంట్ ఉందని. బట్ నేను ఇంకొక ఈవెంట్ కూడా బెంగళూరులో వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ వద్దు, ఒక్క డే అయినా రెస్ట్ తీసుకుందాం. ఆల్రెడీ ఫేస్ చాలా డ్రై అయింది, రేపు మళ్ళీ షూట్ ఉంది అనుకున్నాను. బట్ సార్ వాయిస్ వినగానే ఆ ఎనర్జీ వచ్చేసింది ఆటోమేటిక్. అండ్ ఐ థాట్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ అని ఏం అనుకోకుండా డైరెక్ట్ షూటింగ్ నుంచే వచ్చేసాను. ఏం ప్రిపరేషన్ లేదు అసలు. బట్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీకి. ఓకే మీరందరూ ప్రియా అంటే మన అమ్మాయి కదా, ఎలా వస్తే కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తారని. అంటే నేను గ్రాంటెడ్ గా తీసుకోలేదు. దెర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ గ్రాంటెడ్ గా తీసుకోవడం అండ్ కాన్ఫిడెన్స్. గ్రాంటెడ్ గా అంటే ఎలాగైనా వెళ్దాం అనుకున్నా, అలా కాకుండా ఓకే నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటా. నిజం చెప్పాలంటే నేను షూటింగ్ నుంచి డైరెక్ట్ వచ్చాను. నా దగ్గర కాస్ట్యూమ్ ఏం లేదు, ఏదో షూటింగ్ కాస్ట్యూమ్ లోనే వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ యా నేను ఒక బిలీవ్ చేస్తాను. అండ్ సార్ కి అతని మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ మీ అందరి మీద ఉన్న కాన్ఫిడెన్సే శ్రేయ సక్సెస్ కి రీజన్ అనుకుంటాను. సో నేను ఎక్కడికి వెళ్తే అదే బిలీవ్ చేశాను. సో believe in yourself and have confidence. Confidence is the only key accessory and confidence is the only thing to get ahead in life. So and నాకు అడిగితే కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ సంథింగ్ యూ బోర్న్ విత్. ఇట్ ఈస్ లైక్ స్కిల్ సెట్. మీరు వెళ్తూ నేర్చుకుంటూ వెళ్తారు. నేను పుట్టినప్పుడు ఐ వాజ్ వెరీ షై బేబీ అండ్ ఐ వాజ్ క్రై బేబీ. నాకు అస్సలు 0% ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండింది. అస్సలు ఎవరు అనుకోలేదు నేను ఇప్పుడు ఇలా మీ ముందు వచ్చి మాట్లాడతానని. నేను ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లాస్ట్ బెంచ్ అండ్ ఎవర్ స్టేజ్ ఫియర్ అంతా ఉంది. బట్ ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై సెల్ఫ్ బికాస్ only thing I believed is like hard work. Just bloody do hard work and one day it will prove, and that is the confidence I built in myself. And it's like never give up. Believe in yourself, then only world will believe in you. That is what I believed. And don't live a normal life. ఏదో ఒక అంబిషన్ పెట్టుకోండి. ఎందుకంటే నా ఇంట్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఇంత ఫియర్ ఉంటే కూడా చూసే వాళ్ళకి నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ నాకన్నా. నాకు యాక్చువల్లీ లోపల భయం అవుతుంటుంది. బట్ నన్ను చూస్తే అందరూ ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది అనేవారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం 3 ఆడపిల్లలే. సో నా అక్క అండ్ చెల్లి వాళ్ళిద్దరూ చాలా స్టడీస్ లో చాలా అంటే చాలా వాళ్ళు 99-100% తీసుకునేవారు. కాకపోతే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎప్పుడు నా క్లాస్ లో ఐ వాజ్ ఆల్మోస్ట్ యావరేజ్ స్టూడెంట్, 80% వచ్చేది. నా క్లాస్ లో నేను హీరోయిన్. కాకపోతే నా ఇంటికి వస్తే ఐ వాజ్ లైక్ వెరీ టాలెంట్ స్టూడెంట్. ఎప్పుడు నాకు తిట్టేవారు. బట్ వాళ్ళిద్దరు ఎలా అంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళే టాప్ లో ఉండాలని. దే బోత్ వర్ లైక్ వెరీ స్కేర్ టు టేక్ సైన్స్. బట్ నాకేంటంటే నేను ఏం చేస్తే కూడా నార్మల్ గా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్ గా ఉండాలని. లోపల ఎంత భయం ఉంటే కూడా 10th అయ్యాక ఐ వెంట్ అండ్ టుక్ సైన్స్. నా ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు, వాళ్ళిద్దరే తీసుకోలేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావని.
బట్ ఫస్ట్ డే లేదు నాకు సైన్సే కావాలని సైన్స్ తీసుకున్నాను, తర్వాత బయాలజీ తీసుకున్నాను. బట్ ఫస్ట్ డే క్లాస్లోకి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ షివరింగ్. నేను కన్నడ మీడియం నుంచి వెళ్ళాను, అక్కడ ఏం చెప్తారో ఏం అర్థం కాలేదు. కాకపోతే సమ్వేర్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్ కి నేను ఇది క్లియర్ చేస్తాను, ఐ వుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ అని. సో ఇంటికి రాగానే నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, బట్ నేను ఎవరికి ఏం చెప్పలేదు. బట్ నెక్స్ట్ డే నుంచి అలాగే సెటిల్ అయి సైన్స్ క్లియర్ చేశాను. దెన్ ఆఫ్టర్ పియూసీ ఐ వాంటెడ్ ఇంజనీరింగ్, బట్ నా ఇంట్లో ఎవరికి వద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరు తీసుకోలేదు. నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ తీసుకుంటావు, వాళ్ళిద్దరు కామర్స్ లో వెళ్ళిపోయారు అంటున్నారు. బట్ దెన్ ఐ వాంటెడ్, అప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏదో పెద్ద విషయం. ఓకే చలో నేను ఇంజనీరింగ్ చేసుకుంటాను, ఎలాగైనా చదువుతానని ఇంజనీరింగ్ తీసుకున్నాను. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ వాట్ ఎవర్ డిసిషన్ ఐ హావ్ టేకెన్ కదా, ఇట్స్ నాట్ దట్ మనం మిస్టేక్ చేయమని కాదు, చాలా వాళ్ళకన్నా ఎక్కువ మిస్టేక్స్ చేస్తాము. వి ఫాల్ బట్ స్టిల్ మనం దాన్ని ఒక లెర్నింగ్ గా తీసుకుని మళ్ళీ పైకి లేస్తాము. సో ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు కూడా అలాగే అయింది. పెద్ద కాలేజ్ లో తీసుకున్నాను, అక్కడ అస్సలు ఎంత భయం వేసిందంటే ఆల్ పాష్ గర్ల్స్. అప్పుడు నాకు ఇంత కాన్ఫిడెన్స్ కూడా లేదు, ఐ వాజ్ జస్ట్ నార్మల్ విలేజ్ గర్ల్. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ డే అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా రిప్లై చేయాలని కూడా తెలీదు. సో బట్ వాట్ ఐ డిడ్ ఇస్ లైక్ ఐ మేడ్ అ ఫ్రెండ్షిప్ విత్ లైక్ వన్ కేరళన్ అమ్మాయి, ఎందుకంటే తనకి కూడా కన్నడ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. సో తనతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అట్లీస్ట్ వి బోత్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అదర్ లాంగ్వేజ్ అనుకుని అలా ఫ్రెండ్షిప్ చేశాను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ కాలేజ్ నుంచి బయటకు రాగానే సో ఐ మీన్ ఐ కేమ్ విత్ ద క్యాంపస్ రిక్రూటెడ్ జాబ్. సో మా ఎంట్రీలో జాబ్ వచ్చింది. బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫన్, ఐ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. నన్ను ఒకసారి 7th సెమ్ లో కాలేజ్ నుంచి డిబార్ కూడా చేశారు. బట్ స్టిల్ ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. అండ్ ఒక నార్మల్ గర్ల్ ఇంత చేయొచ్చు అంటే మీరు అందరు కూడా చాలా చేయొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఇంకొకటి చెప్పాలంటే, సో నేను చిన్నప్పుడు ఒక టీవీలో చూస్తుంటే ఒక హీరో, హీ వాజ్ మై ఫేవరెట్ హీరో. సో అప్పుడు డ్రీమ్ కనేదాన్ని అతనితో మూవీ చేయాలని. బట్ ఈ రోజు అతనితోనే మూవీ సైన్ చేసి ఐఎమ్ షూటింగ్ విత్ హిమ్. సో అండ్ ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు ఐ వాస్ లిటరలీ షివరింగ్. అండ్ ఫస్ట్ డేనే కొన్ని రొమాంటిక్ సీన్ పెట్టారు, సో ఐ హ్యావ్ టు గో అండ్ ఫాలో హిమ్. ఐ వాస్ లిటరలీ షివరింగ్. బట్ హీ వాస్ లైక్, హీ జస్ట్ లుక్డ్ ఇంటూ మై ఐస్ అండ్ హీ సెడ్ యువర్ ఐస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, యూ విల్ డూ ఇట్ అన్నాడు. తర్వాత సో దట్స్ సమ్ మూమెంట్స్ వి క్రియేట్. సో వాట్ ఐ సే ఇస్ లైక్ just have a purpose to your life, don't just live. You have ambitious could be your career, your family, your kids, anything, but just be like a water. ekkadiki velte be adaptive ga undandi. Water ela ekkada pettu dani shape తీసుకుంటుందో అలాగే మనం కూడా adaptive ga undi we'll do good work. And I'm very 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 happy to be associated with Shreya. I don't know, నాకు ఎందుకో తెలీదు, శ్రేయ అంటే చాలా పాజిటివ్ అనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ లైక్ నేను ఏదో ఫేక్ గా చెప్పడం కాదు. మొన్న కూడా అంతే, వచ్చేటప్పుడు నాకు పోస్టర్ పంపించారు, దాంట్లో ప్రియా అంటే 100% నమ్మకం, ప్రియా హెగ్డే అని పెట్టారు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. నేనేదో ఫ్లోలో చెప్పేసాను, అది ట్యాగ్ లైన్ అయిపోయింది. బట్ నేనేమో అది చెప్పింది నా హార్ట్ ద్వారంగా చెప్పాను. నేను చాలా సార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ మీద ఉన్న నమ్మకమే నాకు చాలా మారిపోయింది శ్రేయలో కొలాబరేట్ చేశా కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాగే అందరికీ ఆపర్చునిటీ ఇప్పిస్తూ ఉండండి. సో లెట్స్ ఆల్ work together, rock together, and thank you so much for the opportunity. Thank you.